హాయ్ అండి అందరికీ. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందంటే, సాగర్ ఉద్యోగం లంచం ఇచ్చి కొన్నాడని రామరాజుకి ఉదేశారు భాగ్యం శ్రీవల్లిలు. ఇక ఆధారాలతో సహా సాగర్ని పట్టించేశారు. నర్మదకి తెలిసే ఇదంతా జరిగిందని, మీ అందరినీ మోసం చేసిందని నర్మదని కూడా ఇరికించేశారు శ్రీవల్లి భాగ్యం. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏమైందంటే, పొండి ఇక్కడి నుంచి అని రామరాజుని అతని కుటుంబాన్ని ఘోరంగా అవమానించి పంపిస్తాడు నర్మద తండ్రి ప్రసాదరావు. ఇక తాను పెట్టిన చిచ్చు భగ్గుమనడంతో ఆనందంతో పొంగిపోతారు శ్రీవల్లి భాగ్యం ఇడ్లీలు. ఇక ఇంటికి వచ్చేస్తున్నాం, పెంట పెట్టడానికి పీచ్ రెడీ చేసి పెట్టండి అని భాగ్యానికి చెబుతుంది శ్రీవల్లి. అక్కడ జరిగింది మొత్తం వీడియో కాల్లో చూపించడంతో దాన్ని చూసి ఆనందంలో స్టెప్పులు వేస్తారు ఇడ్లీ భాగ్యంలో. చిందులు ఎక్కువ అవ్వడంతో ఇడ్లీ గాడికి నడుము పట్టేసి కుర్రో మొర్రో అంటాడు. ఇక భాగ్యం అయితే వెధవ నడుము పోతే పోయింది, ఇంత ఆనంద సమయాన్ని ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటాం, ఇది మామూలు విజయం కాదు, ఆ నర్మదపై విజయం లేకపోతే నా బిడ్డపై చేయలేపుతుందా, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది, కాసేపట్లో ఆ నర్మదని ఊహించని విధంగా దెబ్బ కొడతానని ఇడ్లీతో చెప్తుంది భాగ్యం. ఇక మరోవైపు అయితే విశ్వక్ ఫుల్లుగా తాగొచ్చి అమూల్యని బలాత్కారం చేయబోతాడు. ఇక అమూల్య గట్టిగా ప్రతిఘటిస్తుంది. ఈ విశ్వగాడి పట్టు ఏనుగు పట్టు, రావే అంటూ అమూల్యని అనుభవించాలని చూస్తాడు విశ్వక్. దాంతో అమూల్య సరిగ్గా సెంటర్లో తన్ని బాక్స్ బద్దలయ్యేట్టు చేస్తుంది. ఇక అనంతరం వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది అమూల్య. దెబ్బకి గదిలోంచి పారిపోతాడు విశ్వక్. ఇక మరోవైపు సాగర్ నర్మద ఇంటికి రావడంతో వాయింపు స్టార్ట్ చేస్తుంది భాగ్యం. ఏమయ్యో నడిపల్లుడు, నువ్వు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నావంటే బోలెడంత సంతోషపడిపోయాం. ఇంతకీ డబ్బులు పెట్టి కొన్నావా? అది కూడా వనజ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని కొట్టేసి కొన్నావా? మళ్ళీ వాటిని ఇవ్వటానికి నర్మద పుట్టింటి వాళ్ళు పెట్టిన నగల్ని తాకట్టు పెడతావా? అంటే ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళ మాదిరిగా నర్మద ఇంటి వాళ్ళు కూడా వచ్చి మీ నాన్న చొక్కా చింపి అవమానం చేయాలనా అని చిచ్చు రగిలిస్తుంది భాగ్యం. దాంతో నర్మద పిన్ని, ఇది మీకు సంబంధం లేని విషయం, నోరు అదుపులో పెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో వేదవతి, ఏంటి అరుస్తున్నావు? ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేముంది? మీ నాన్న మాట్లాడిన మాటలు కూడా అవే కదా. కోడలు నగలు తాకట్టు పెట్టి కొడుక్కి ఉద్యోగం కొన్నానని మీ నాన్న ఈయన గురించి అవమానంగా మాట్లాడలేదా? ఆ వనజ వచ్చి డబ్బుల గురించి గొడవ చేస్తుంటే వీడు ఆ డబ్బులతో ఉద్యోగం కొన్న విషయం తెలిసి కూడా తేలుకుట్టిన దొంగలా, ఏమీ తెలియని నంగనాచిలా ఎంత అమాయకంగా నటించావే అని దులిపేస్తుంది. అయ్యో అత్తయ్య, మీరు పొరబడుతున్నారు. మీ అబ్బాయి ఎగ్జామ్ రాసే ఉద్యోగం సంపాదించాడని అనుకున్నా. ఆయన నాకు కూడా నిజం చెప్పలేదు. డబ్బుతో కొన్న విషయం నాకు తెలియదు అని అంటుంది నర్మద. ఏ యాపు, ఇప్పటి వరకు నువ్వు నన్ను వెర్రిబాగులు చేసింది సరిపోలేదా? మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా అంటుంది. లేదత్తయ్య, నేను చెప్పేది నిజమని అంటుంది నర్మద. ఏహే ఆపవమ్మ, నగలు తాకట్టు పెట్టించావు. ఆ డబ్బుల్ని మీ మామయ్య అడిగినప్పుడు బ్యాంకులో ఉన్నాయని ఎందుకు దొంగ నాటకాలు ఆడావే? ఆ నగల్ని తాకట్టు పెట్టి డబ్బులెందుకు ఇచ్చావే? నటించింది చాలు, నీ వెధవ నాటకాలు కనిపెట్టు. ఉద్యోగం వీడు ఉద్యోగం కొన్న విషయంలో నీ ప్రమేయం లేకపోతే ముందే నాకు చెప్పేదానివి. కానీ నిజాలన్నీ దాచిపెట్టి మమ్మల్ని మోసం చేశావు, అందరి ముందు అవమానించావు అంటుంది వేదవతి. లేదత్తయ్య, మీకు ఈరోజు నిజం తెలిసింది, నాకు నిన్న తెలిసింది అంతే. ఈ విషయంలో బయట తెలిస్తే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, చచ్చిపోతా అని ఏడ్చాడు. ఇక ఒక భార్యగా ఆయన కష్టంతో పాటు తప్పుని కూడా పంచుకున్నాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు. వనజ వాళ్ళ డబ్బులతో ఆయన జాబ్ కొన్న విషయం నాకు నిజంగా తెలియదు అత్తయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది నర్మద. ఆ మాటలతో సాగర్, అవునమ్మా, తను చెప్పింది నిజం, నేనే తన దగ్గర నిజాన్ని దాచాను, అనవసరంగా నా భార్యని మాటలు అనొద్దు అని అంటాడు. దాంతో వేదవతి, నోరెత్తావంటే చంపేస్తా అంటూ సాగర్ని లాగిపెట్టి కొడుతుంది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు నువ్వు నీ పెళ్ళాం కలిసి ఘనకార్యం చేసిందే కాకుండా మీ నాన్న పరువు తగలబెట్టి కూడా మాట్లాడుతున్నావేంట్రా? నువ్వు అమాయకుడివి అని అనుకున్నా. ఇలా వేరే వాళ్ళ డబ్బు 20 లక్షలు కాజేసేటంత దొంగవి అనుకోలేదు అని అంటుంది. ఇంతలో శ్రీవల్లి కల్పించుకొని, ఉద్యోగం 25 లక్షలు కాదు 25 లక్షలు ఆ ఏజెంట్ చెప్పారు కదా 25 లక్షలని, మరి మిగతా 5 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అప్పు చేశాడో ఏంటో అని చిచ్చు వెలిగిస్తుంది శ్రీవల్లి. ఇక భాగ్యం అందుకొని, అది కాదే అమ్మడు, అప్పుడంటే 5,000లో 10,000 ఇస్తారు,
అది కూడా అన్నయ్య గారి ముఖం చూసి. కానీ 5 లక్షలు అప్పు అంటే ఎవరిస్తారు అని మంట పెడుతుంది. ఆ మాటతో రామరాజు సర్రన పైకి లేచి, చెప్పరా చెప్పు, 5 లక్షలు ఎక్కడివి? అప్పు చేశావా లేదంటే ఎక్కడైనా కొట్టేశావా? 5 లక్షలు ఎక్కడివి అని సమాధానం చెప్పు అని అరుస్తాడు రామరాజు. దాంతో సాగర్ భయపడిపోయి రైస్ మిల్లులో డబ్బులు తీసుకున్నాను అని అంటాడు. ఇంతలో శ్రీవల్లి పెద్దోడి దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా అలా చూస్తున్నావు? రైస్ మిల్లు బాధ్యత నీదే కదా, ఇంటి పెద్ద కొడుకుగా మీరే మాట్లాడాలి అంటూ పెద్దోడిని రెచ్చగొడుతుంది. దాంతో పెద్దోడు ఆవేశంగా సాగర్ దగ్గరికి వెళ్ళి, రే అసలు నువ్వు మనిషివేనా? తప్పులపై తప్పులు చేస్తూనే ఉంటావా? వాళ్ళు 20 లక్షలు దొంగతనం చేయడమే దొంగతనం చేస్తావా సిగ్గు లేకుండా? చీచీ, కన్న కొడుకు సైతం రైసు మిల్లులో డబ్బులు కొట్టేసేంత నీచమైన స్థితికి దిగజారిపోయావంటే నాన్న బాధపడతారని తెలియదా అని రెచ్చిపోతాడు పెద్దోడు. వాడికి కన్న తండ్రి ప్రేమే కాదు, బాధ కూడా తెలియదు. వాడికి తెలిసింది ఒక్కడే, వాడి స్వార్థం కోసం కన్న తండ్రి పరువే కాదు, ప్రాణం పోయినా పర్లేదు. లంచం తీసుకొని ఉద్యోగం కొనుక్కుంటావా? ఇప్పుడు లంచగొండి తండ్రి అనే బిరుదు కూడా ఇప్పిస్తావా? నిన్ను కన్న పాపానికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదా? నా కొడుకులు కూలీ పని చేసిన సంతోషమే, కానీ ఇలా లంచాలు ఇచ్చి లంచం తీసుకొని ఉద్యోగం చేయడం అంటే నా తల తీసేసినట్టే. రేయ్ నడిపోడా, మానేయరా ఉద్యోగం, ఇప్పుడే మానేయరా అని అంటాడు. దాంతో సాగర్, లేదు నాన్న, ఉద్యోగం మానేయలేను అని అంటాడు. సాగర్, ఏం మాట్లాడుతున్నావురా దళిద్రుడా? దొంగతనం చేసి ఉద్యోగం కొన్నదే కాకుండా ఉద్యోగం ఇంకా చేస్తానంటావా? ఆ పాపపు కూడు ఎలా సహిస్తుందిరా అని కాలర్ పట్టుకొని నిలదీస్తాడు రామరాజు. మీరు ఏం చేసినా సరే నేను ఉద్యోగం అయితే మానను అని తెగేసి చెప్తాడు సాగర్. ఇక దాంతో వేదవతి, ఏంట్రా మీ నాన్నకే ఎదురు చెప్తావా అని మళ్ళీ చేయి లేపబోతుంది. ఇంతలో నర్మద అడ్డుగా వచ్చి, ఆగండి అత్తయ్య, మీకు దండం పెడతాను, ఆయనతో నేను మాట్లాడుతాను, ఆయన నొప్పించి ఈ జాబ్ మానేట్టు చేస్తాను, ఈ విషయాన్ని నాకు వదిలేయండి అత్తయ్య అని ప్రాధేయపడుతుంది నర్మద. ఏంటి వదిలిపెట్టేది, అసలు ఇదంతా నీ వల్లే కదా అంటూ నర్మదని లాగిపెట్టి కొడుతుంది వేదవతి. దాంతో సాగర్, అమ్మ నా భార్యని కొడతావేంటి అని అరుస్తాడు. కొట్టక ఏం చేయాలరా, ముద్దు పెట్టుకోవాలా? అసలు నీకు ఉద్యోగం అనే ఆలోచన రావడానికి, నువ్వు ఇలా దొంగతనాలు చేయటానికి, మీ నాన్నని నువ్వు ఎదిరించడానికి ఈ మహాతల్లే కదా కారణం. మీ నాన్నతో కలిసి రైస్ మిల్లు చూసుకునేవాడివి, కానీ ఈ మహాతల్లి ఈవిడ గారి నాన్న నిన్ను రైస్ మిల్లులో మూటలు మోసేవాడినని నిన్ను అవమానించారు. నీ మనసులో అసలు ఉద్యోగం చేయాలనే ఆలోచనే లేదు, కానీ మీ నాన్న కోసం, ఆయన పరువు కోసం ఇన్ని గవర్నమెంట్ ఉద్యోగం చేయించాలని చూసావు. ఈరోజు రహస్యంగా పరీక్ష రాయించావు. ఇదంతా ఎందుకు చేసావు చెప్పు అని చెలరేగిపోతుంది వేదవతి. అమ్మ, ఉద్యోగం చేయాలనుకునేది నర్మద నిర్ణయం కాదు, నా నిర్ణయమే. నాకు రైస్ మిల్లులో ఉద్యోగం చేయటం ఇష్టం లేదు, అందుకే ఉద్యోగం చేయాలని అనుకున్నాను. ఏంటమ్మా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు? నా భార్య చెప్తేనే నేను ఉద్యోగం చేయాలని అనుకున్నానని తన తప్పు లేకపోయినా నిందలు వేసి మాట్లాడుతున్నారే. మీరు అంటున్నట్లుగా తనే నన్ను జాబ్ చేయమని చెప్పిందే అనుకుందాం, అందులో తప్పేముంది చెప్పమ్మా చెప్పు. తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి తన భర్త కూడా ఉద్యోగం చేయాలనుకుంటే తప్పేముంది? అది అర్థం చేసుకోకుండా నా భార్యపై చేయి ఎత్తుతారా అని నిలదీస్తాడు సాగర్. దాంతో వేదవతి, రే నోరు ముయిరా, నువ్వు మారిపోయావు, పెళ్ళాం రాగానే కన్నవాళ్ళు లోకువైపోయారా అని ఏడుపు మొదలు పెడుతుంది. నీకు దండం పెడతా, ఆపమ్మా ఆపు, ఎప్పుడూ మీరు మాట్లాడేదే కాదు, నా బాధని కూడా అర్థం చేసుకోండి అని తిరగబడతాడు సాగర్. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.